ఆయన పాపం చాలా పేదవాడు. ఇంకో పక్క మంత్రాలయం ఉన్నాడు బహల్నాగిరెడ్డి, ఎక్కడొచ్చాడో నాకు తెలియదు. ఆయన కూడా పాపం ఇసుక మట్టి మంత్రాలయం దేవుణ్ణి కూడా మింగేసినటువంటి వ్యక్తి అతను, అవునా కాదా? ఆయన అమాయకుడు, చేతిలో ఏలు పెడితే కొరకను కూడా కొరికే తెలియదు ఆయనకి. ఇంకొక ఆయన ఉన్నాడు ఆదోన్లో, వలస పక్షి అనుంగ సోదరులు, మంత్రాలయం వాళ్లే, ఆదోని వాళ్లే, గుంతకల్ వాళ్లే. అంటే వీళ్ళ అబ్బ సొత్తు, వీళ్ళ సామ్రాజ్యం ఇది. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి సాయి ప్రతాప్ రెడ్డి ఎక్కడి నుంచి వచ్చాడయా అని అడుగుతున్నా. ఒకప్పుడు వాళ్ళ నాన్న కూడా మన పార్టీనే 83లో. అక్కడి నుంచి మీరు చూస్తే ఊర్లు పంచుకున్నారు. ఒకప్పుడు మనవాళ్ళు ఉండేవాళ్ళు, యుద్ధాలు చేసి సామంతరాజును చంపేసి వీళ్లే రాజులైనట్టు, వీళ్ళబ్బ సొమ్ము అయినట్టు ఈ ప్రాంతాన్ని పంచుకున్నారు తమ్ముళ్ళు. అది నా బాధ. పత్తికొండ ఇంకొక ఆవిడ శ్రీదేవి, ఆవిడికి ఏమి ఆనవు, మొత్తం కాన్స్టిట్యున్సీ మింగేస్తే తప్ప. ఆవిడ కూడా చాలా పేదావిడ, పాపం ఏమీ చెయ్యలేదు. నోట్లో ఏలు పెడితే కూడా చప్పరిస్తుంది. జగన్మోహన్ రెడ్డి మా కర్నూలు ప్రజానీకానికి ఏమీ తెలియదు అనుకుంటున్నావా నువ్వు? నీ ఆడే నాటకాలు తెలియవా అని అడుగుతున్నా. తెలుసుకున్నామని గట్టిగా చెప్పండి. ఎవరిది సామాజిక న్యాయం? మనదే వాళ్ళదే? ఎవరిది సామాజిక న్యాయం? రాష్ట్రంలో ఒకే వర్గానికి 48 సీట్లు ఇచ్చి నాది సామాజిక వర్గం అంటాడు. నీది కాదు సామాజిక న్యాయం, నీది కాదు సామాజిక విప్లవం. సామాజిక విప్లవం ప్రారంభించిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు. పేదవాళ్ళని అన్ని వర్గాల నుంచి పైకి తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. భూస్వాముల పార్టీ, పెత్తందారుల పార్టీ, రౌడీల పార్టీ మీ పార్టీ. మీకు మాకు పోలికే లేదు. అందుకనే మీరందరూ చూస్తే ఈరోజు నేను ఒక బీసీ డిక్లరేషన్ తీసుకొచ్చాను. ఇక్కడుండే అందరికీ హామీ ఇస్తున్నా. పార్టీని బలపరిచారు, పార్టీని సమర్థించారు, పార్టీని మోశారు. మీ రుణం రాబోయే 5 సంవత్సరాల్లో నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా.